హలో గాయస్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను వచ్చేసి ధర్మవరం స్టేషన్లో ఉన్నాను. ఈ ధర్మవరం స్టేషన్ సత్యసాయి జిల్లా దగ్గర ఉంటుంది. ఇంకోటి కూడా ధర్మవరం ఉంది, ఇక్కడ కాకినాడ సైడ్, మంది సత్యసాయి జిల్లా సైడ్ అనమాట. ఇప్పుడు నేను ధర్మవరం నుంచి కలాబుర్గికి వెళ్తున్నాను. నా ట్రైన్ నేమ్ వచ్చేసి 01478. అనకాపల్లి నుంచి సోలాపూర్ వరకు పోతుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ అనమాట ఇది. ఇక్కడ నా ఫస్ట్ ప్లాట్ఫామ్లో మచిలీపట్నం టు ధర్మవరం ట్రైన్ ఉంది. నా ట్రైన్ వచ్చేసి 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు. నేను వచ్చేసి 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఎందుకంటే 5వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎందుకు వస్తుందంటే, అది అనకాపల్లి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి ధర్మవరం ఇలా వస్తుంది అనమాట. తిరుపతి సైడ్ నుంచి కూడా ఎప్పుడు 5వ నెంబర్ ప్లాట్ఫామ్కే వస్తుంది. నా పక్కన ట్రైన్ చూశారు, ఆ ట్రైన్ వచ్చేసి ధర్మవరం నుంచి నర్సాపూర్కి వెళ్తుంది. తిరుపతి నర్సాపూర్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి ఇదిగోండి నర్సాపూర్ టు ధర్మవరం. ఇది టైం వచ్చేసి 1:15 అవుతుంది. ఇది 1:30 బయలుదేరుతుంది. నా ట్రైన్ 12 గంటలకు రావాలి, కాకపోతే లేటుగా నడుస్తుంది. ఈ తిరుపతి ట్రైన్ అన్నీ కూడా లేటుగానే నడుస్తాయి. సో ఇదిగోండి నా ట్రైన్ వచ్చేస్తుంది. 5th ప్లాట్ఫామ్లోకి నా ట్రైన్ వస్తుంది. నాకు వచ్చేసి భోగి వచ్చేసి S1152. నేనైతే ఏసీ కోచ్ వేయించుకోలేదు. నేను టుమారో వచ్చేసి నాకు సోలాపూర్ నుంచి ముంబైకి ఉంది, అదైతే ఏసీ ట్రైన్లో ప్రయాణిస్తున్నాను. ప్రస్తుతానికి నేను S1152 కోచ్లో ఉన్నాను అనమాట. అప్పటికి వడ వస్తుంది, గుద్ది వడలు వచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. ప్రస్తుతానికి అయితే నా కడుపు ఫుల్ అయింది కాబట్టి ఇప్పుడే ఏం తినడం లేదు, ఇంకొంతసేపు అయినాక తింటాను అనమాట. ఇదే నా S1152 కోచ్. నాది లోయర్ బర్త్ వచ్చింది. సో నేను హ్యాపీగా వ్యూ పాయింట్ చూసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. నాకు ఈ ట్రైన్ కాస్ట్ వచ్చేసి 420 రూపాయలు పడింది. ధర్మవరం నుంచి కలాబుర్గికి చాలా 5 కిలోమీటర్స్ దూరమే ఉంటుంది. ఇప్పుడు స్టేషన్ వచ్చేసి అనంతపూర్ స్టేషన్కి వచ్చేస్తున్నాను. ఇది ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, వాడి, రాయచూర్ అండ్ కలాబుర్కి వచ్చేస్తుంది. లాస్ట్ సోలాపూర్కి దిగేస్తుంది అనమాట. సోలాపూర్కి 11 గంటలకు దింపుతుంది, కాకపోతే లేట్ అయిపోయింది. నేను కలాబుర్కి తీసుకున్నా కాబట్టి నేను 9 గంటలకల్లా కలాబుర్కి చేరుకుంటాను. ఇదే అనంతపూర్ స్టేషన్. ఇదిగోండి మనం అనంతపూర్కి వచ్చేసాము. ఇది అయిపోతానే నెక్స్ట్ మనం గుంతకల్కి వస్తాం. నెక్స్ట్ మనం గుంతకల్కి వచ్చేసాం. సో మనకి అనంతపూర్ నుంచి కూడా ట్రైన్స్ ఉన్నాయండి కలాబుర్గికి. అది ఇప్పుడు వచ్చేసి ఆదోనిలో ఉన్నామండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆదోనిలో తెలుగు రాష్ట్రము. మళ్ళీ వచ్చిన కర్ణాటక రాష్ట్రానికి బయలుదేరుతున్నాం. ఇదే కర్ణాటక బార్డర్, రాయచూర్ అనమాట. ఇక్కడి నుంచి అంతా మొత్తం అంతా కూడా కర్ణాటక స్టేట్ నుంచి మొదలవుతుంది. మీకు మధ్యలో మంత్రాలయం రోడ్ చూపించలేదు, అది తీయలేదన్నమాట వీడియోను. మంత్రాలయం రోడ్ అయిపోతే రాయచూర్ వస్తుంది అనమాట. సో మనము ఇంకొద్దిసేపట్లో దిగేస్తున్నాం. దగ్గర లైట్ ఫెయిల్యూర్ అవుతుంది, రాత్రి అవుతుంది అనమాట. 5:30 అవుతుంది. నేనైతే చాలా తిన్నాను. బొరుగులు అంట, వడ అంట, సమోసా అంట, తర్వాత జ్యూస్లు అంట, అన్నీ బాగా తినేసాను. ఇంకా కొంతసేపటికి మనకి డిన్నర్ కూడా వచ్చేస్తుంది. ఆ డిన్నర్ కూడా చూపిస్తాను. సో బాయ్ బాయ్ రాయచూర్. ఇంతసేపు కూర్చోవాలంటే చాలా కష్టం అండి, కానీ తప్పదు కాబట్టి కూర్చుంటున్నాను. రేపటి నుంచి ఏసీ పోగే ఉంటుంది. సో బాయ్ బాయ్ రాయచూర్. ఇప్పుడు నేను వచ్చేసి కృష్ణా జంక్షన్లో ఉన్నాను. ఇది అయిపోతానే యాదగిరి వస్తుంది.
యాదగిరి తర్వాత వాడి వస్తుంది, వాడి తర్వాత కలాబుర్గి, అదే లాస్ట్ అన్నమాట. ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి సరిగ్గా రాకపోవచ్చు వీడియోస్ కూడా. వచ్చినంత వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నా మొబైల్ చాలా క్లారిటీ వస్తుంది కానీ నైట్ టైం అయితే అంత క్లారిటీ రాదు. సో బీ అడ్జస్టబుల్, సారీ ఫర్ దట్. నేను కొత్త మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ చాలు ఇదే ఎక్కువ నాకు. నేను వందే భారత్ ట్రైన్ తీసుకుంటే చాలా బాగుండండి. మామూలుగా ఏసీ ట్రైన్ బాగుండేది. అది 5:30కి వస్తుంది అనంతపూర్కి. వీడికి కల్లాపురికి వచ్చేళ్ళకి 10:40 అవుతుంది. సో ఇది యాదగిరి రైల్వే స్టేషన్. ఇప్పుడే నేను డిన్నర్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు నా ట్రైన్లోకి డిన్నర్ రాబోతుంది. ఇదిగోండి డిన్నర్ వచ్చేసింది. చపాతి, బెండకాయ కూర, పప్పు, ఏదో తాలింపు ఇచ్చారు, అన్నము, కీర దోసకాయ ముక్కలు ఇచ్చారు. ఇప్పుడు నేను కల్లాబుర్గి స్టేషన్కి వచ్చేసాను. ఇదే కల్లాబుర్గి స్టేషన్ అనమాట. నేను ఇక్కడే దిగేస్తున్నాను. టైం వచ్చేసి 9:20 అవుతుంది దాదాపుగా. నేను ఇక్కడ లాడ్జ్ బుక్ చేసుకున్నాను. నా లాడ్జ్ పేరు వచ్చేసి అశోక లాడ్జ్. ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ KLBG ఉంది కదా, అంటే కల్లాబుర్గి అని అర్థం అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్లో దిగేసి నేను నా లాడ్జ్కి వెళ్తాను. నేను పొద్దున్న కల్లాబుర్గి స్టేషన్కి వచ్చేస్తానండి అశోక లాడ్జ్ నుంచి. ఇదే చైర్ కార్ అనమాట. నాది వచ్చేసి B229 తీసుకున్నాను. నాకు విండో సీటే వచ్చింది. నేను ఇక్కడ అశోక లాడ్జ్లో ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాను కదా. ఏసీ రూమ్ బుక్ వచ్చేసి 1400 పడిందండి. ఓన్లీ 1 నైట్ స్టే అనమాట. నేను ఇక్కడ నుంచి కల్లాబుర్గి నుంచి సోలాపూర్కి ట్రైన్ బుక్ చేసుకుని చెప్పినాను కదా. ఇక్కడ నుంచి కల్లాబుర్గి నుంచి తానే వరకు నాకు ముంబై ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటే సరిపోయిండు. నేను త్వరగా లేసేసి వచ్చేసాను అనమాట 6 గంటలకేను. సో తెలియదు కాబట్టి ఇలా జరిగింది, తెలిసి చేసేవాను కాదు. ఇదే నా విండోస్ సైడ్ సీట్ అనమాట. టూ సిట్టింగ్ అయితే పడుకోవడానికి మటుకు, కూర్చోవడానికి మటుకేనమాట. ఇది వచ్చేసి కోల్హాపూర్ వరకు వెళ్తుంది. ముంబై సైడ్ వెళ్ళేది కోల్హాపూర్ వరకు వెళ్తుంది అనమాట. సో బాయ్ కల్లాబుర్గి. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి గంగాపూర్ రోడ్ అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి కల్లాబుర్గి నుంచి స్టార్ట్ అవుతుంది. కల్లాబుర్గి నుంచి SCSMT కోల్హాపూర్ వరకు పోతుంది అనమాట. అది మహారాష్ట్ర వరకు. SCSMT అంటే శ్రీ ఛత్రపతి సాహు మహారాజ్ టర్మినస్ అనమాట. అది కోల్హాపూర్లో ఉంటుంది. అది మహారాష్ట్ర సైడు. నేను పోవాల్సింది తానేకి అనమాట. ముంబైలో తానేకి. అది రూట్ వేరే, ఈ రూట్ వేరే అనమాట. ఇక్కడ 2 స్టేషన్లు ఆగుతుంది సోలాపూర్కి. ఒకటి కల్లాబుర్గి నుంచి గంగాపూర్ రోడ్డు. గంగాపూర్ రోడ్ వచ్చి లాస్ట్ కర్ణాటక బోర్డర్ అనమాట. తర్వాత అకాలకోట్ వస్తుంది. అకాలకోట్ వచ్చేసి అక్కడ నుంచి మహారాష్ట్ర స్టైల్ నుంచి మొదలవుతుంది అనమాట. అకాలకోట్ తర్వాత సోలాపూర్ లాస్ట్ అనమాట. సో మనము సోలాపూర్ ట్రైన్కి దగ్గరలో వచ్చేస్తున్నాం అనమాట. నేను ఇక్కడ దిగేసి ఏదైనా హోటల్లో, మంచి హోటల్లో బాగా తినేసి, నాకు టైం ఉంది. ట్రైన్ వచ్చేలకి ఎక్కడైనా కొంచెం ఇక్కడ IRCTC రిటైరింగ్ రూమ్ ఉందన్నమాట. అక్కడ కొంతసేపు తిరిగి ₹100 కడితే ఒక రిటైరింగ్ రూమ్ వస్తుంది. అది ఏసీ రూమ్ అనమాట. కొంతసేపు పనుకునేసి మళ్ళీ స్టేషన్కి వస్తాను. ఇదే సోలాపూర్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అనమాట. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. నా ట్రైన్ రాబోతుంది సోలాపూర్ నుంచి తానేకి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16352. ఇది వచ్చేసి నాగర్కోయిల్ నుంచి మొత్తం తానే వరకు, అంటే ముంబై వరకు పోతుంది. LTT వరకు. LTT అంటే లోకమాన్య తిలక్ టర్మినల్ ఎక్స్ప్రెస్ అని అర్థం అనమాట. సో నాగర్కోయిల్ వచ్చి తమిళనాడులో ఉంటుంది. తమిళనాడు నుంచి కర్ణాటకకి, కర్ణాటక నుంచి మహారాష్ట్రకి. అదిగోండి నా ట్రైన్ వస్తుంది ఇక్కడ 16352. ఇక్కడైతే వెనకాల దండిగా ఉండేదేమో చూపించినా కదా మీకు.
ఇక్కడ ఎలకలు దండిగా ఉన్నాయి, బాగా పారాడుతున్నాయి కూడా ఆ హోల్స్లోను. నేను ఇంత దూరం వచ్చాను అనమాట ఎలకలు చూడడానికి సోలాపూర్కి. నేనైతే సోలాపూర్లో ఏం చూడలేదు, ఈ ఎలకలు తప్ప ఏమీ లేవు చూసేవి కూడా. సోలాపూర్ బెడ్షీట్స్ అంటాము కానీ అంతగా ఏం లేదు. సో నా సీట్ నెంబర్ వచ్చేసి B230. బి అంటే దాని మీనింగ్ థర్డ్ ఏసీ అని అర్థం అనమాట. ఇదిగోండి B230. నాకైతే చెమటలు కారిపోతున్నాయి ఏసీలో కూడా, కొంతసేపు ఉంటే కూల్ అయిపోతుంది. నాకు అప్పర్ వచ్చింది, కాకపోతే ఎవరో కూర్చోంటే నా పక్కన ఇంకోటి ఖాళీగా ఉంటే ఇంకో సైడ్లో ఖాళీగా ఉంటే వచ్చేసాను అనమాట. ఇది అద్దంలో చూస్తే గిన ఇలా కనపడుతుంది థర్డ్ ఏసీలో. ఇది సోలాపూర్ నుంచి తానేకి చేరుకునేలాకే నైట్ అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఈ ట్రైన్ కూడా లేట్గా నడుస్తుంది. నాకు ఈ ట్రైన్స్ అని ఎందుకు లేట్గా నడుస్తుందో తెలియదు. దాదాపు ఒకటిన్నర గంట లేట్ నడుస్తుంది. సో ఇప్పుడు నేను లంచ్ ఆర్డర్ చేశాను, వచ్చేసి 120 తీసుకున్నాడు. దీనికి అన్నము, చపాతీ 2, పప్పు, బఠానీల కూర. చాలా ఎక్కువ ప్రైస్ తీసుకున్నాడు, నాకు నచ్చలేదు. తినడానికి అయితే బాగుంది. ఇది కొర్ద్వాడి జంక్షన్ అనమాట. ఇది సోలాపూర్ తర్వాత కొర్ద్వాడి జంక్షన్ వస్తుంది, నెక్స్ట్ దాండే జంక్షన్, నెక్స్ట్ పూణే, లోనావాలా, తర్వాత కళ్యాణ్, తానే, దాదర్, LTT ఎక్స్ప్రెస్ అంటే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్. నేను తానేలో దిగేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి నేను పూణేకి వచ్చేసాను. మధ్యలో దాన్ జంక్షన్ స్కిప్ చేస్తున్నాను, పెద్దగా ఏం లేదు. ఇక్కడ పూణే నుంచి లోనావాలా సైడ్కి మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా. ఇంకా ఇక్కడ నుంచి సూపర్తో ఉంటా వ్యూస్. వాతావరణం కూడా చేంజ్ అయింది ఇటుకు వస్తానే. మొత్తం అంతా వర్షం కూడా లైట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఎలా మోసుకొని పోతున్నారు బండి మీద లగేజ్ అంతా కూడా. ఈ మూటలన్నీ కేవలం మోసుకొని పోయి ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్లో పార్సల్ అన్ని దాంట్లో పెట్టేస్తారు అనమాట వీళ్ళు, ఈ కూలీలు అనమాట ఇక్కడ పనిచేసే వాళ్ళంతా. సో ఈ పూణే నుంచి లోనావాలాకి తర్వాత ముంబై వరకు పోయే ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ పేరు వచ్చేసి దాని పేరు సరిగ్గా నాకు గుర్తు లేదు కానీ సూపర్ స్పెషల్ ట్రైన్ అనమాట. అది భలే ఉంటుంది. ఇదిగోండి పూణే జంక్షన్. ఆ ట్రైన్లో ఎక్కాలని ఎప్పుడో అనుకోండి, ఇటుకు వచ్చినప్పుడల్లా కుదరడం లేదు, దాంట్లో టికెట్స్ కూడా దొరకడం లేదు. ఆ ట్రైన్ పేరు వచ్చేసి డెక్కన్ ఎక్స్ప్రెస్. సూపర్తో ఉంటుంది, అది స్పెషల్ ట్రైన్ అనమాట. సూపర్తో ఉంటుంది డెక్కన్ ఎక్స్ప్రెస్లో చూడ్డానికి వ్యూస్, కానీ ఏసీలోనే బాగుంది చూడ్డానికి, పర్లేదు. ఇప్పుడు నేను తెలంగాణకి లోనావాలాకి మధ్యలో ఉన్నాను అనమాట. ఆ తెలంగాణకి లోనావాలా మధ్యలో ఈ కొండ కనిపించింది, ఇది హైలైట్. ఇక్కడ ఈ కొంచెం దూరం పోతే ఈ ప్రాంతంలోనే ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ కూడా సూపర్గా ఉంది, చూపిస్తా చూడండి. వచ్చేస్తున్నా దగ్గర, అదిగోండి ఫ్యాక్టరీ. ఇట్లా ప్రదేశాల్లో క్లైమేట్లో ఫ్యాక్టరీ కడితే చాలా బాగుంటుంది కదా. సూపర్ అంటే సూపర్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ అయిపోతేనే మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి లోనావాలాకి రాబోతున్నామండి. చూడండి ఫ్యాక్టరీ ఎలా కడుతున్నాడు ఈ ప్రదేశంలో, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా దగ్గరలో లోనావాలాకి రాబోతున్నాము. ఈ సూపర్ హైలైట్ వ్యూ పాయింట్స్ ఇక్కడ నుంచి. ఇంకా ప్రకృతి ప్రేమిలకి పండగే ఇక్కడ నుంచి. నేను ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందే, ఇది రెండోసారి రావడం. ఐ థింక్ మేబీ ఇదే లాస్ట్ టైం కూడా కావచ్చు, చెప్పలేం. లోనావాలాకి దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. దగ్గరలో ఉండగా ఈ వ్యూ పాయింట్స్ అన్నమాట, ఆస్వాదించండి. పక్కనే చిన్న నది, పక్కన చెట్లు, ఎత్తైన పచ్చని భూమి, చూడడానికి సూపర్గా ఉంది కదా. సో ఇంకా మనం వచ్చేసాం లోనావాలా జంక్షన్కి. ఇదే లోనావాలా జంక్షన్.
నేను ఆల్రెడీ లోనావాలకు వచ్చానండి ఇంతకుముందేను. కాకపోతే మొత్తం ఫాగి ఇప్పుడు కూడా ఫాగీగానే ఉంది చూడ్డానికి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ దాంట్లో రమ్మంటారు కానీ నాకు వచ్చే వీలు లేదనమాట. ఈసారి కూడా వేరే ప్లానింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా చెప్పలేను, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. మేబీ దీనికి ఇంకా స్కిప్ చేయొచ్చు. ఇంకెప్పుడో ఈ లోనావాలకు వచ్చేది, ఇంకా రాకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇది కండాల ఘాట్ వ్యూ పాయింట్ అనమాట. ఇది కండాల స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. ఈ వ్యూ పాయింట్ మేబీ నైట్ అవుతుంది, 6:15 అవుతుంది. లేట్గా నడుస్తున్నాయి కదా ట్రైన్స్, అందుకే సరిగ్గా కనిపించకపోవచ్చు ఈ ట్రైన్లో. అది ఏసీ ట్రైన్లో అద్దంలో చూపిస్తున్నాయి కదా. ఇక్కడ కండాలలో ఇదే బెస్ట్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ అనమాట. ఈ బ్రిడ్జ్ పైన ఎప్పుడైనా ప్రయాణించాలి. తానేకి దగ్గరలో ఉన్నానండి. అంటే వచ్చేసినట్టే దాదాపుగా ముంబైకి. నేను ముంబై వరకు పోవడం లేదు, తానే దిగేసి ఆడ రూమ్ తీసుకొని మరి పొద్దున్న వచ్చేసి తేజ ఎక్స్ప్రెస్కి బయలుదేరుతాను. తానే రూమ్ వచ్చేసి హోటల్ రైల్వే ఇన్ అని, దాంట్లో వచ్చేసి అది కూడా ఏసీ బుకింగ్. 1600 ఉంది booking.comలో. ఓకే, దిగేసిన తర్వాత పనుకొని రోజు స్టే చేసి రేపు 14కి 6:30కి నాకు ట్రైన్ ఉంది తానే నుంచి గోవాకి. మీ గోవా చేరుకునేదానికి దాదాపు 5:10 అవుతుంది. రేపు లాంగ్ జర్నీ ఉంది, చూడాలి ఎలా చేస్తాను అనేది. ఇదే తేజస్ ఎక్స్ప్రెస్. 6:30 వచ్చేళ్ళకి నేను ఇప్పుడు విస్టోడమ్ కోచ్కి వెళ్ళాలి, అది చూపిస్తాను చూడండి. ఇదే విస్టోడమ్ కోచ్. నేను విస్టోడమ్ కోచ్ అయితే తానేలా చేయలేదు, నేను వేరే ఊరు వేసాను అనమాట. నాకు టైం లేకపోయా, త్వరగా ఎక్కేసాను. ఆ ఊరు అంటే ఇది విల్వాడ్ ఊరని ఉందన్నమాట, అది చూపిస్తాను. ఈ విస్టోడమ్ కోచ్ వచ్చేసి నాకు 3,120 రూపాయలు పడింది. దీనికి ఎంతకంటే అంత కాస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఎలా తిప్పుకోవచ్చు. 360 డిగ్రీ తిప్పుకోవచ్చు అనమాట, అందుకే ఎంత కాస్ట్. ఇది విల్వాడ్ ఒక ఊరు పేరు అనమాట. చూడండి ఎంత బాగుందో, వ్యూ పాయింట్ బాగుంది కదా, అందుకే కొంచెం తీసాను అనమాట. మీకు ఆ విల్వాడ్ స్టేషన్ కూడా చూపిస్తాను చూడండి. ఇదే విల్వాడ్. నేను ట్రైన్ బయలుదేరేలకే ఫోటో ఒకటి తీసాను, వీడియో తీయలేదు. సో ఇది విస్టోడమ్ కోచ్లో ఇన్సైడ్ అనమాట, అంటే లోపల భాగము. ఇదే నా సీటు, EV212 అనమాట. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి 22119 అనమాట. ఇది వచ్చేసి ముంబై CSMT నుంచి గోవా వరకు బయలుదేరుతుందండి. దీని పేరు తేజస్ ఎక్స్ప్రెస్ అనమాట. మీకు ఇక లోపల చూస్తే కన్నా అది ఇంటర్నేషనల్గా ఉన్నట్టు ట్రైన్స్ అట్లా ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఈ ట్రైన్లో ముందుగానే బయలుదేరాను మంగళూరు నుంచి బెంగళూరుకి. ఇది సెకండ్ టైం అనమాట. ఇక్కడైతే వర్షం అనమాట. ఇక్కడ తానే నుంచి స్టార్ట్ అయింది వర్షం అనమాట. అదిగోండి, ఈ వర్షాకాలంలోనే ఇది చూడడానికి బాగుంటుంది, అందుకని తీసుకున్నాను. నాకు పెద్దలు చేసి లంచ్ ఇచ్చారు. ఉప్మా, శాండ్విచ్, జ్యూసు, తర్వాత వచ్చేసి న్యూట్రీ డిలైట్ అని, ఇది పాల కలుపుకునేది. వాళ్ళు బౌల్ ఇచ్చి పాలు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు, దాంట్లో వేసుకొని తినచ్చు. నాకు 14కే జింజర్ చాయ్ ఇచ్చారు, బిస్కెట్ ఇచ్చారు, అదైతే చూపించలేదు. అది తాగిన తర్వాత నాకు ఎట్లా ఉంది కడుపులోను, కొంచెం వాంతికి వస్తున్నట్టుంటే పోయి వాంతికి వచ్చి కక్కోలేదు, ఉండే గల్ల వచ్చింది, మళ్ళీ సెట్ అయింది, అదేం పెద్ద ప్రాబ్లం లేదు, ఇప్పుడు బాగానే ఉంది. నాకు EV1 వచ్చింటే బాగుండండి. ఇది E1 EV2 ఉంది, 2 విస్టోడమ్ కోచ్లు ఉన్నాయి దీనికి, EV1 EV2 అని. EV1 వచ్చేసి లాస్ట్లో పెట్టినారు, EV2 వచ్చేసి దీని పక్కన ఇంజన్ పక్కన పెట్టారనమాట. నాకు ముందు వస్తే ఇంజన్ కనపడుతుంది, ఇంకేం కనపడదు. అక్కడైతే కానీ ఇంజన్ ఏం కనపడదు, పట్టాలు కనపడుతుంది.
అదైతే వ్యూ పాయింట్ బాగా ఉంటుంది. నేను ఇంతకుముందు మంగళూరు నుంచి బెంగళూరు చేస్తాను, కానీ సేమ్ నాకు ఇట్లాగ ఇంజన్ ముందే వచ్చింది. మళ్ళీ యశ్వంతపూర్ నుంచి మళ్ళీ మంగళూరు పోతుంది చూడండి, అప్పుడు కనపడుతుంది పట్టాలు చూపించేది. ప్రస్తుతానికి అయితే ఇట్లా చూసుకుంటూ పోవాల్సిందేనండి ఈ విశ్వడమ్ కోచ్లో, తప్ప వేరే ఛాన్స్ లేదు నాకు. 3 అవర్స్ కష్టపడితే ఈ ట్రైన్ చిప్లిన్ ఊరికి వచ్చింది. ఈ రూట్లో జర్నీ చాలాసేపు ఉంటుంది. మనకి చిప్లిన్ తర్వాత రత్నగిరి లాస్ట్ స్టాప్ అండి. నెక్స్ట్ మళ్ళీ కర్మైలే వస్తుంది. కర్మైలే గోవా సైడ్ అనమాట. ఇప్పుడు నాకు లంచ్ ఆర్డర్ ఇచ్చారు. పప్పు, అన్నము, చపాతి, కేసరిపాతి, పికేలు, పన్నీర్ కర్రీను, క్యారెట్ తాలింపు ఇచ్చారండి. ఇప్పుడు నేను ఒక స్టేషన్ దగ్గర ఆగాను. రూట్ బాగుంది, వ్యూ పాయింట్ బాగుంటే ఆగాను అనమాట. ఇంకా ఇంకా ఇంతటితో ఈ జర్నీ ముగిచ్చేస్తున్నాను. ఈ వీడియో కూడా ముగిచ్చేస్తాను. నెక్స్ట్ మడ్గావ్ జంక్షన్ చూపించేసి ముగిచ్చేస్తాను. ఇక మడ్గావ్ జంక్షన్లో నేను వచ్చేసి ఇట్సీ హోటల్లో ఉంటున్నానండి. నాకు 1400 పడింది. అది ఏసీ రూమే. ఇదిగోండి, ఇదే మడ్గావ్ రైల్వే స్టేషన్ అనమాట. మళ్ళీ ఈరోజు నైట్ స్టే చేసి మా హోటల్లో రేపు మా ఊరికి వెళ్ళిపోతాను. మా ఊరు వచ్చేసి ధర్మవరం అండి. నేను గోవా నుంచి ధర్మవరం వచ్చేళ్ళకి 2 days పడుతుంది. ఓకే, ఉంటాను, బాయ్.